పేపర్ లీక్లు, విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం పూర్తిస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సోనం వాంగ్చుక్ దీక్షకు దిగడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడంతో నిరసన సెగలు ఇవాళ పార్లమెంటును తాకాయి. ఓవైపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా మరోవైపు సీజేపీ మద్దతుదారుల ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లింది. అడుగడుగున్న అడ్డంకులతో రోజంతా హస్తనలో హైటెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇవాళ జరిగిన పరిణామాలను మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ తయారైనటువంటి ఒక ఉద్యమము. ఈ ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ పార్లమెంటును తాకింది. ఈ రోజు మార్చ్ 2 పార్లమెంటు నిర్వహించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, యువత, అదేవిధంగా విద్యార్థులు నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని, తమ డిమాండ్లకు తలొగ్గాల్సిందని చెప్పని తీవ్రస్థాయి ఆందోళనకు పూనుకున్నారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంటుకు అత్యంత సమీపంలోని విజయ్ చౌక్, అదేవిధంగా ఇటువైపు ట్రాన్స్పోర్ట్ భవన్ వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపు రైల్ భవన్ వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకుని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ను ముట్టడించాలనేటువంటి తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు పోలీసులకు మధ్య, ఆందోళనకారులకు భద్రతా బలగాలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదము, తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని ఈ రోజు ఢిల్లీలో చూడటం జరిగింది. చివరకు 2.5-3 గంటల సమయంలో ఆందోళనకారులందరినీ చెదరగొట్టేందుకు, ఆందోళనకారుల్ని తిరిగి తాము ధర్నా చేస్తున్నటువంటి జంతర్ మంతర్ పంపించేందుకు ఢిల్లీ పోలీసు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో భారీగా లాఠీలకు పంచెప్పినప్పటికీ అక్కడి నుంచి కదలకపోవడంతో చివరకు టియర్ గ్యాస్ ప్రయోగంతో విద్యార్థులను, ఆందోళనకారులను చెదరగొట్టినటువంటి పోలీసులు, బలగాలు ఆందోళనకారులందరినీ జంతర్ మంతర్ వరకు పంపించేంత వరకు ఊరుకోలేదు. జంతర్ మంతర్ దగ్గర పంపించిన తర్వాత పార్లమెంటుకు వచ్చేటువంటి ప్రధాన మార్గాలన్నింటినీ కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రతి చోట 2-3-4 వ్యవస్థల తరహాలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటుకు ఇకపై అనుమతి ఉన్నవారు తప్ప మిగతా వారు ఎవరు పార్లమెంట్ సమీపంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఒకవైపు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీనిపైన స్పందించినటువంటి సీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నుంచి వచ్చినటువంటి సమాచారంతో ఆయన నివాసంలో ఉదయం 11:30 గంటలకు చేరుకుని 12 గంటల నుంచి ఆయనతో దాదాపు చర్చలు జరపడం జరిగింది. 20 నిమిషాల పైగా చర్చలు జరిగాయని చెప్పి సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. వారు ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముందు ఉంచడం జరిగింది. ఒకటి, సోనం వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి, సోనం వాంగ్చుక్ ని శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సమయంలో సోనం వాంగ్చుక్ ని ఢిల్లీ పోలీసు తమ అధీనంలోకి తీసుకుని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి కూడా సోనం వాంగ్చుక్ నిరాకరించడంతో కోర్టు అనుమతితో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ చికిత్స అందించే క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పైన సఫ్దర్జంగ్ వైద్యులు సరైనటువంటి నివేదికలు ఇవ్వడం లేదు. ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి మెడికేషన్ చేస్తున్నారనేటువంటి విషయాలు బయటికి వెల్లడించడం లేదు. కాబట్టి ఆయన్ని తమకు నచ్చిన ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా చూడాలని చెప్పి సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఇందుకు సంబంధించి ఎయిమ్స్ సంబంధించినటువంటి పలువురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సో ఒకవైపు అది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ ప్రతినిధులు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు 3 కీలకమైనటువంటి డిమాండ్లో, ఒకటి, సోనం వాంగ్చుక్ ను వెంటనే విడుదల చేయాలని, ఆయన చేపట్టే కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు, నిషేధాలు ఉండకుండా చూడాలని చెప్పి మొదటి డిమాండ్గా పెట్టారు.
రెండు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి, రాజీనామా చేయని పక్షంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటే తొలగించాలి అని చెప్పని రెండో డిమాండ్గా ఈరోజు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో జేపీ నడ్డా ముందు తమ డిమాండ్ను పెట్టడం జరిగింది. మూడోది, నీట్ పరీక్ష లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు ₹1 కోటి వరకు, ఒక్కొక్కరికి ₹1 కోటి వరకు పరిహారం చెల్లించాలని చెప్పి ఈ 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక విజ్ఞాపన పత్రం తొలుత మౌఖికంగా ఇరువురు మధ్య చర్చలు జరిగినప్పటికీ లిఖితపూర్వకమైనటువంటి విజ్ఞాపన, లిఖితపూర్వకమైనటువంటి డిమాండ్లు అందజేస్తేనే తాము దానిపైన సరైన రీతిలో స్పందిస్తామని, సరైన స్థాయిలో చర్చించి అందుకు తిరిగి తమతో చర్చలు జరుపుతారు అని చెప్పని జేపీ నడ్డా స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీజేపీ ప్రతినిధులు జేపీ నడ్డాకి 2 పేజీలతో కూడినటువంటి ఒక డిమాండ్ లెటర్ను అందజేశారు. దేశంలో నీట్ పరీక్ష తదనంతరం మారినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల క్రమంలో పలువురు విద్యార్థులు దాదాపు 26 నుంచి 30 మంది విద్యార్థులు మృతి చెందారని, వారన్నిటికీ కారణమైనటువంటి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తాము ఈ ఉద్యమాన్ని ముమ్మరం చేసినట్లుగా లేఖలో పేర్కొంటూ 3 డిమాండ్లను కేంద్రం ముందుంచారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తగిన స్థాయిలో చర్చించిన తర్వాత తాము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి జేపీ నడ్డా సీజేపీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. అయితే ఇది ఒకవైపు జరుగుతుండగా మరోవైపు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ తన ఛాంబర్కు పిలిపించుకొని దాదాపు 1.5-2 గంటలకు పైగా చర్చలు జరిపారు. కొద్దిసేపటి క్రితం ముగిసినటువంటి ఈ చర్చల పరంపరలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మరో కేంద్ర సీనియర్ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి చర్చలు దేనికి సంబంధించినటువంటి విషయం బయటికి రాకపోయినప్పటికీ ప్రస్తుతం ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేయాలని చెప్పి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ కొనసాగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే దేశంలో ఒక రకమైనటువంటి జవాబుదారీతనం మొదలవుతుంది, దేశంలో నీతి నిజాయితీ అనేది మొదలవుతుందని చెప్పి ప్రదర్శనకారులు ఈరోజు అనేక చోట్ల ప్రదర్శన నిర్వహించినటువంటి పరిస్థితి. వాటిలోంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, అదేవిధంగా మరో సీనియర్ మంత్రి పీయూష్ గోయల్తో ధర్మేంద్ర ప్రధాన్ చర్చలకు కూడా కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇది ప్రస్తుతం ఈ రోజు సీజేపీకి సంబంధించినటువంటి ఆందోళన నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చల పరంపర, అదేవిధంగా జరుగుతున్నటువంటి వివరాలు. ఓవర్ టు స్టూడియో.